ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కోవడంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలకి చాలా చేశాము, మంచి చేసినా ఓటమి పాలయ్యామంటూ కొంత ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనం ఇంతవరకు చూసాం. ఈ ఫలితాలు ఖచ్చితంగా జగన్ ఊహించి ఉండరు. కేవలం 10 సీట్లకు వైసీపీ పరిమితం అవుతుందని ఆయన భావించి ఉండరు. అదే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ ఫలితాలు ఆశ్చర్యపరిచాయి తనను అని కూడా ఆయన చెప్పారు. కొంత డిసప్పాయింట్ అయినట్లు ఆయన మొహంలో కూడా, ఆయన ముఖ కవలికల్లో కూడా మనకు కనిపించింది. ఇలాంటి ఫలితాలు అసలు ఊహించకుండా వచ్చిన ఫలితాన్ని ఎవరైనా ఏ రకంగా ఫేస్ చేస్తారో అలా జగన్ ఫేస్ చేసినట్లే మనకు కనిపించింది. చాలా 26 లక్షల మందికి చేయూత లబ్ధి చేకూరింది. 53 లక్షల మందికి అమ్మ ఒడి లాంటి పథకం చేరింది. వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ ఆశీస్సులు తనకు ఉన్నాయి. మరి అవి ఎక్కడ పోయాయి ఆశీస్సులు, ఏం జరిగిందో తెలియదు. అంతా ఏం జరిగిందో దేవుడికే తెలుసు. ఎవరు ఏం చేశారో ఆధారాలు లేవు చెప్పడానికంటూ కూడా కొంత డిఫరెంట్ వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ఊహించని ఫలితం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఎవరైనా, అలా జగన్ మాట్లాడినట్లు కనిపించింది. ఓవరాల్గా ఆయన పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, అదేవిధంగా బీజేపీ కూటమి, అది చాలా పెద్ద కూటమి, పెద్ద పెద్ద మనుషుల కూటమి, వాళ్ళందరికీ అభినందనలు అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ప్రతిపక్షంలో ఉండడానికి మానసికంగా జగన్ సిద్ధమై మాట్లాడినట్లే కనిపించింది. ప్రతిపక్షంగా ఉండడం తనకు కొత్త కాదు. తన రాజకీయ జీవితం అంతా గత 5 ఏళ్ళు మినహా ఎప్పుడూ ప్రతిపక్షంలోనే ఉంది. అంతకుముందు సోనియా గాంధీపై తిరుగుబాటు చేసి అప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఆ తర్వాత 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రతిపక్ష నాయకుడిగానే ఉన్నారు. గత 5 ఏళ్ళుగా మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రజల కోసం, ప్రజల మంచి కోసం ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ జగన్ ప్రకటించిన పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా గతంలో చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పెట్టినా తాను సిద్ధంగా ఉన్నానంటూ ఒక సంకేతం అయితే ఇచ్చినట్లు కనిపిస్తుంది. అంటే ఈ వచ్చిన కొత్త ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా దాన్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నాను అని ఆయన చెప్పకనే చెప్పారు. క్లియర్గా చెప్పేశారు. ఆయన ఏమైనా ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అదేవిధంగా వాలంటీర్లకి, వైఎస్ఆర్సీపీ కోసం పనిచేసిన కార్యకర్తలకి, నాయకులకి, వాళ్ళందరికీ కూడా జగన్ ధన్యవాదాలు తెలిపిన పరిస్థితి కనిపించింది. ఆయన ప్రెస్ మీట్లో దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేశారు. ఈ ఎన్నికల పరాజయంపై ఆయన స్పందించారు. తొలి స్పందనగా మనం దీన్ని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జగన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇంకా రియాక్ట్ కాలేదు. జగనే తొలిసారిగా స్పందించారు. దాదాపుగా 2,70,000 కోట్ల రూపాయల పైచిలకు ఇంటి వద్దకి అందించగలిగాం. ఇప్పుడు చూడని మార్పులు తీసుకురావడమే కాకుండా ఒక చదువుల రంగం అయితేనేమి, ఒక విద్యారంగం, ఒక వ్యవసాయ రంగం అయితేనేమి, ఒక వైద్య రంగం అయితేనేమి, ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు అని ఎప్పుడు ఊహించని విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడికి అండగా నిలబడగలిగాం. విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది, మహిళా సాధికారత ఇది అంటే ఇది అని ప్రపంచానికి చాటి చెప్పగలిగాం. సోషల్ జస్టిస్ అంటే, సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికి చూపించగలిగాం. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలీదు. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ప్రజల తీర్పు తీసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా ఖచ్చితంగా ఉంటాం. వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, గతంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తా ఉన్న చాలని పెన్షన్ నుంచి
ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం, సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం, చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలీదు. రైట్. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఎన్నికల ఫలితాలను సీఎం జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకొని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఎటువంటి ఫలితాలు వస్తాయని అస్సలు ఊహించని పరిస్థితి జగన్ మాటల్లో మనకు ధ్వనిస్తుంది. ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు జన్ అవుతున్నారు డిబేట్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, చూసాం జగన్ ఇంతసేపు మాట్లాడింది మనం విన్నాం. ఇలాంటి ఫలితాలు ఊహించలేదు, ఏం జరిగిందో దేవుడికి తెలుసు, ఎవరో మోసం చేశారని నేను అనొచ్చు కానీ ఆధారాలు లేవు, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కొంత ఆయన మొహంలో కూడా నైరాశ్యం కనిపిస్తుంది. అంటే చాలామంది నిజంగా కూడా ఇది జగనే కాదు, ఎవరు ఊహించని ఫలితం అంటే మీరేమంటారు? అనుమానం లేదు కదా. ఇప్పుడు వైసీపీ ఓడిపోవచ్చు అన్న వాళ్ళు ఉన్నారు. అవును. వైసీపీ చాలా గట్టి పోటీ ఎదుర్కొంటోంది అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవును. ఈ ఎలక్షన్ ఎటువైపైనా స్వింగ్ కావచ్చని మనమే చాలాసార్లు మాట్లాడుకున్నాం. అనేక సార్లు ఇది ఇక్కడే కూర్చొని ఈ ఎన్నిక చాలా టఫ్గా ఉంది, ఎటువైపైనా స్వింగ్ కావచ్చు. అందుకే ఎస్టిమేషన్ ఎంతమంది అడిగినా చెప్పలేదు. ఎందుకంటే కానీ ఈ స్థాయిలో రిజల్ట్ వస్తుంది ఎవరు ఊహించలేదు. అందువల్ల కేవలం 10 సీట్లకు పరిమితం అవుతారు. అందులో జనసేనకు వచ్చిన సీట్లు సగం సీట్లు వస్తాయని, బీజేపీ 1% ఓటింగ్ ఉన్న బీజేపీతో సమానమైన సీట్లు. కోర్స్ అది బీజేపీ ఓటింగే కాదు, టీడీపీ జనసేన ఓటింగ్ కూడా. ఈ రకమైన స్థితి వస్తుందని 23 సీట్లు టీడీపీకి వచ్చినప్పుడే చాలా మంది ఆశ్చర్యపోయారు. 2019 ఎలక్షనే అనూహ్యం. అంటే చంద్రబాబు నాయుడు కూడా ఫీల్ అయ్యేటప్పుడు నేను ఏ తప్పు చేశానో నాకు 23 సీట్లు ఇచ్చారు, ప్రజలకు ఇంత చేశాం కదా, పసుపు కుంకుమ ఇచ్చాం కదా, 10,000 అకౌంట్లు వేసాం కదా, మరి ఇంత చేసిన ప్రజలు ఎందుకు శిక్షించారు, ఏ తప్పు చేశానంటూ చంద్రబాబు నాయుడు ఇదే రకంగా ఆవేదన వ్యక్తం చేశారు. సేమ్ రిపీట్ అయింది. 151 23 నుంచి ఇప్పుడు 165 10 అయింది. అవును, కరెక్ట్. సో ఇక అంటే వైనాట్ 175 అని జగన్ పిలిపిస్తే 165 విపక్షాలకి ఇచ్చారు. మీకు చూడండి అక్కడ మోడీ 400 పార్ అన్నాడు, కానీ అక్కడ ఆయన దెబ్బతిన్నాడు. 300 దాటలేదు. 300 దాటలేదు. ఇక్కడ 175 అన్నాడు, ఈయన దెబ్బతిన్నాడు. అంతే. దీని నుంచి ఒక అంచనా ఏంటంటే నువ్వు అతిగా అంచనా ఎత్తే కూడా ప్రజలు అంగీకరించడం రెడీగా లేరు. బహుశా రెండింటి కూడా కారణం ఏంటి అంటే వైసీపీ ఇక్కడ జగన్ పట్ల కానీ మోడీ పట్ల కానీ అభిమానం ఉన్నవారు కూడా లోకల్ ఎమ్మెల్యే పట్ల లోకల్ ఎంపీ పట్ల వ్యతిరేకత ఉంది. ఉన్నప్పుడు జగన్ ఎలాగూ 175 అంటున్నాడు. అంటే నేను నా కోపం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఓడించిన జగనే ముఖ్యమంత్రి ఉంటాడు కదా, మా ఎమ్మెల్యేగా మాత్రం పోవద్దు అనే కోపం జనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మోడీ విషయంలో కూడా జరిగింది అదే. 400 మోడీకి వస్తున్నాయి కదా, మా ఒక్క ఎంపీ ఓడిపోతే 399 అవుతుంది. ఇక్కడ కేసీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. కేసీఆర్ విషయంలో కూడా అదే జరిగింది. అవును. అంటే వీళ్ళు 400 175 అనే వరకు ప్రజల్లో ఒక భావన ఏంటంటే అంటే జగన్ అనుకూల ఓటర్ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ లాగా ఫీల్. మా ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా జగనే ముఖ్యమంత్రి ఉంటాడు కదా. సో జగన్ ముఖ్యమంత్రి కాడు అనుకున్నప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓటేయాలి, జగన్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ఎమ్మెల్యే బుద్ధి చెప్దాం మొదలు, అవును ఆ ఎంపీకి బుద్ధి చెప్దాం అనేటువంటి ధోరణి ఎక్కడైనా ప్రజల్లో వ్యక్తమైందా? ఎందుకంటే ఇది విశ్లేషించాలి. మనకి ఇంకో 10 రోజుల్లో పోస్ట్ పోల్ స్టడీస్ వస్తాయి, ఆథెంటిక్ స్టడీస్, ఏ సెక్షన్ ఎందుకు ఓటేశారని. కానీ చాలా క్లియర్గా అంటే ఇంకొక పాయింట్ కూడా ఉంది, 40% ఓటింగ్ కూడా వచ్చింది. లాస్ట్ టైం కూడా 40% టీడీపీకి వస్తే 23 సీట్లు రాలేదా?
అందువల్ల లాస్ట్ టైంతో పోలిస్తే ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ జరిగింది. అంటే ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ లాస్ట్ టైం మించిన పోలరైజేషన్. అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ మీరు కూడా తెలంగాణ ఎన్నికలను పక్కాగా ఊహించి చెప్పారు, 60-65 సీట్లు వస్తాయి కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. ఈసారి మాత్రం మీ అంచనా కూడా చాలాసార్లు వైసీపీ టఫ్ ఉంటుంది, లేకుంటే వైసీపీ గెలుస్తుందని మీరు అనుకున్నారు. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అలానే జాతీయ సంస్థలు కూడా అలాంటివి ఇచ్చాయి. అంటే వైసీపీ గెలుస్తుందని ఎప్పుడు అనలే. చాలా మందికి ఒక టఫ్ ఫైట్ ఉంటుంది అన్నా తప్ప వైసీపీ గెలుస్తుంది టీడీపీ గెలుస్తుందని నేను ఎన్నికలకు ముందు ఎప్పుడు అన్నాను. అవును నా స్వభావానికి విరుద్ధం. అంటే వైసీపీకి అనుకూలంగా ఉన్న ఫ్యాక్టర్ చెప్పాను, వ్యతిరేకంగా ఉన్న ఫ్యాక్టర్ చెప్పాను. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఫ్యాక్టర్ చెప్పాను, వ్యతిరేకంగా ఉన్న ఫ్యాక్టర్ కూడా చెప్పాను. ఆ మాటకైతే మీరు సెప్టెంబర్లో పెట్టిన వీడియో ఉంది జగన్ కష్టమే అని. సో అందువల్ల ఈవెన్ ఈ ఎన్నికలప్పుడు కూడా ముందు కూడా పెట్టారు జగన్ ఇలా మాట్లాడడం జగన్కే సెల్ఫ్ గోల్ అని. అంటే మీకు గుర్తుండే ఉంటుంది నాగేశ్వర్ గారు, మీరు చెప్పిన చాలా వీడియోలు కొన్ని పెట్టినా కూడా మీ పైన అంటే మీరు వైసీపీ వైపు ఉన్నారంటూ టీడీపీ అఫీషియల్గా మీ ఫోటో ఒకటి పెట్టి సర్క్యులేట్ చేసింది, దాన్ని మీరు ఖండించారు. అలాంటి వాతావరణం కూడా కనిపించింది. ఏంటి అంటే టీడీపీ వారు ఎక్స్ట్రీమ్ కు పోయి అంటే మీరు ఒక్క ఉదాహరణ నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా లైవ్ లో, జగన్ గెలుస్తున్నాడు చంద్రబాబు ఓడిపోతున్నాడు నేను పెట్టి ఒక్క వీడియో చూపెట్టాడు, ఒకటే వీడియో. అవును, సింగిల్ వీడియో అడుగుతున్నాను, ఎక్కడా లేదు. అయితే ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు మిస్టేక్ చెప్పాం, జగన్ మిస్టేక్ చెప్పాం. అవును, జగన్ మిస్టేక్స్ ఇవాళ ఇప్పుడు రిజల్ట్ వచ్చాక ఒక 15 తప్పులు అని చెప్పాను జగన్. ఈ 15 తప్పులు ప్రతి ఒక్కటి ఇద్దరు చెప్పినాయి, కొత్తగా ఏమీ చెప్పలేదు. సో అయితే సమస్య ఎక్కడ వస్తుంది, మీకు జనం యొక్క స్వభావం ఏంటి, టీడీపీకి అనుకూలంగా మాట్లాడకపోతే జగన్ తిట్టకపోతే జగన్ సపోర్ట్ చేసినట్టే. అవును. సో చంద్రబాబు నాయుడు చేసే పొరపాట్లను ప్రశ్నించితే మీరు జగన్ సపోర్ట్ చేసినట్లే. జగన్ కూడా ప్రశ్నించడం, చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం, ఇవాళ 165 వచ్చినా కూడా ప్రశ్నిస్తాం. రైట్ నాగేశ్వర్ గారు, ఇక్కడ మెయిన్ ఫ్యాక్టర్ అసలు ఇంత ఘన విజయం కూటమికి రావడానికి, వైసీపీకి ఇంత ఘోర పరాజయం ఎదుర్కోవడానికి కీ ఫ్యాక్టర్స్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే వైసీపీకైనా టీడీపీకైనా అర్థం కావాల్సింది, ప్రతి పార్టీకి ఒక లాయల్ ఓట్ బేస్ ఉంటుంది. నీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా ఆ లాయల్ ఓట్ బేస్ పెద్ద డిఫర్ కాదు. మీరు బ్రహ్మాండమైన గవర్నెన్స్ ఇచ్చినా లాయల్ ఓటర్ బేస్ పెద్ద డిస్టర్బ్ కాదు. ఇప్పుడు మీరు గమనించండి, ఒక 30% టీడీపీకైనా 30% వైసీపీకైనా ఆ లాయల్ ఓట్ బేస్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు కూడా ఇక్కడ జగన్కు 40% ఓటింగ్ వచ్చింది అంటే అది 10 సీట్లు వచ్చినప్పుడు 40% వచ్చిందంటే కోర్ ఓటు బేస్. సో అంటే ఇటు 40 అటు 40 ఎప్పుడు ఉంటుంది, లేదా అటు 30 ఇటు 30 ఎక్కువ ఉంటుంది. ఇక నువ్వు మిగతాదల్లా సింగ్ ఓటర్ను కాపాడుకోవడమే. ఆ సింగ్ ఓటర్ ఎటువైపు తిరిగితే అటువైపు అవుతుంది. అందువల్ల ఇప్పుడు కూడా జరిగింది ఏంటి అంటే 40% ఓటు ఉన్నది, సింగ్ ఓటు వెళ్ళిపోయింది. తర్వాత జరిగింది అంటే అరిథమెటిక్గా పోలరైజేషన్ అయ్యే వరకు ఏమవుతుందంటే ఇదే 40% ఇప్పుడు ఇంకొకడు పోటీలో ఉండి వాళ్ళకు 20% తెచ్చుకుని ఉంటుంటే ఆటోమేటిక్ జగన్ గెలిచేవాడు. డిఫరెంట్ ఉంటుంది. అది ఇప్పుడు ఈ తెలంగాణలో కూడా జరిగినట్టు తెలంగాణలో కూడా మీకు కాంగ్రెస్ బీజేపీ ఎన్ని సీట్లు ఎందుకు వచ్చాయి, బీఆర్ఎస్ అనేది ఒకటి ఉండి 17% 20% ఓటింగ్ తెచ్చుకున్నారు. కరెక్ట్. థర్డ్ ప్లేయర్ ఉండే వరకు వచ్చింది. మీకు థర్డ్ ప్లేయర్ ఉంటే 2009లో కూడా ప్రజారాజ్యం థర్డ్ ప్లేయర్ అయినప్పుడు కాంగ్రెస్ కు బొటాబొటి మెజార్టీ వచ్చింది, బొటాబొటి మెజార్టీతో గెలవగలిగింది. అసలు లేకపోతే ఓడిపోయే పరిస్థితి. కరెక్ట్. అప్పుడు మహాకూటమి. అందువల్ల ఇప్పుడు కూడా ఏమవుతుంది అంటే నీకు ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ అయినప్పుడు యూ షుడ్ నీడ్ 50% ఓటింగ్. 50% కన్నా తక్కువ ఓటింగ్ ఉంటే గెలవలేరు. ఓకే. సో ఇప్పుడు జరిగింది ఏంటి అంటే వైసీపీ ఓటు కొంత దెబ్బతిన్నది. ఇప్పుడు 40% వచ్చిందంటే నియర్లీ 10% ఓటింగ్ కోల్పోయింది. సో ఇక్కడ బీఆర్ఎస్ కూడా 10% ఓటింగ్ కోల్పోయింది. మీరు గమనించండి, ఇక్కడ బీఆర్ఎస్ 10% ఓటింగ్ కోల్పోతే మీకు అంతకుముందు ఎన్నికల కన్నా మీకు బీఆర్ఎస్కు స్టిల్ 39 సీట్లు వచ్చాయి. అవును. 64 కాంగ్రెస్కి వస్తే 39 వీళ్ళకి. కరెక్ట్. కానీ అక్కడ 10% ఓటింగ్ కోల్పోతే 20% కోల్పోయింది. 10% 60% అపోజిషన్కి వచ్చింది. ఎక్కడ? ఏపీలో అంతకు ముందు వచ్చింది. అనేది 2019లో జగన్కి వచ్చిన ఓటింగ్. 2019లో కేసీఆర్కి వచ్చిన ఓటింగ్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 10% పోయింది. కరెక్ట్. 47 నుంచి 37 వచ్చింది. దీనికి బీఆర్ఎస్ ఓట్లు ఆ 10% తగ్గినా కూడా 64 కాంగ్రెస్ కుంటే 39 బీఆర్ఎస్కి. కరెక్ట్. కానీ మీకు అక్కడ నాకు గుర్తులేదు కరెక్ట్గా 2019లో అరౌండ్ 50% ఎబోనే. అంతే.
అరౌండ్ 50% అనుకుంటా. అవును. సో ఇప్పుడు ఎంత తగ్గింది 40 వచ్చింది అంటే మళ్ళీ ఆ 10% పోయింది. అవును. కానీ ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చింది 165-10 వచ్చింది. అవును. అంటే తెలంగాణలో 64-39 వస్తే ఆంధ్రలో 165-10 ఎందుకు వచ్చింది? అవును. ఇది ఈ రావడానికి కారణం ఒక ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్. తెలంగాణలో ఏంటంటే బీజేపీకి 14% ఓటింగ్ రావడం వల్ల, ముక్కోన పోటీలు ఉండడం వల్ల బీఆర్ఎస్ తక్కువ ఓట్లు వచ్చినా కూడా బీఆర్ఎస్ స్టిల్ కొంత స్ట్రెంత్ పెట్టుకోగలిగింది. అందువల్ల స్టాటిస్టిక్స్ కూడా ఒక కీలకమైన పాత్ర. 10 సీట్లు వచ్చడానికి, ఓడిపోవడానికి కాదు. నేను చెప్పే జగన్మోహన్ రెడ్డి 10 సీట్లు ఎందుకు వచ్చాయంటే ఇప్పుడు ఆయన మోసమే జరిగిందో, అన్యాయమే జరిగిందో ఆధారాలు ఏమంటున్నాడు కదా, దేవుడికే తెలుసు అంటున్నాడు కదా. సో అసలు జరిగింది ఏంటి అంటే బికాస్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఓటు సిగ్నిఫికెంట్ గా ఉంది. కానీ అది సీట్ కన్వర్షన్కి వచ్చేవరకు ఇంకా ఎక్కువ సిగ్నిఫికెంట్ అయింది. సో ఓటు పర్సంటేజ్ కన్నా కూడా సీట్ పర్సంటేజ్ చాలా పెద్ద ఛాలెంజ్. అంటే నాగేశ్వర గారు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, మీరు అన్నట్టు ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజ్ అవడంలో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ అని మీరు చాలాసార్లు ఓడినా గెలిచినా పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని కూడా అన్నారు. ఇప్పుడైతే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అని కూడా అంట. ఎందుకంటే 21/21 అనుమానం లేదు, 21కి 21 సీట్లు కేవలం పవన్ కళ్యాణ్ గెలిచారు. టీడీపీ కొన్ని సీట్లు కోల్పోయింది, బీజేపీ కూడా 2 సీట్లు కోల్పోయింది. కానీ పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రైట్. అదే అందుకే నేను ఇప్పుడు కాదు ఎలక్షన్ల ముందు నుంచి ఇదే చెప్తున్నాను. ఎన్నికల అసలు ఓటింగ్ జరగక ముందు నుంచి కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. అవును. మీరు ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఇవాళ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా పవన్ కళ్యాణ్ చెప్పచ్చు. అందువల్ల పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర, అనుమానమే లేదు. సో అందువల్ల అందుకే అది జగన్మోహన్ రెడ్డి కూడా అంచనా ఉండే. అందుకే చివరి నిమిషం వరకు పవన్ కళ్యాణ్ కలపద్దని చూశారు. సో జగన్మోహన్ రెడ్డి ఇంకో తప్పు కూడా ఏంటంటే బీజేపీతో ఆయన పోరాడలేకపోవడం. సో విచిత్రంగా చూడండి, 5 ఏళ్ళు మోడీ ప్రభుత్వానికి సేవలు అందించాడు, ఎక్కడా మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించలే, బీజేపీకి అండగా ఉన్నాడు అన్ని విషయాల్లో. కానీ ఆఖరికి బీజేపీ ఏం చేసింది, నీ వ్యతిరేక శక్తులతో కలిసి జగన్ ఓడించింది. అవును. అంటే ఇది మరి జగన్ స్వయంకృతాపరాధం కదా, అయితే ఆయనకున్న అవసరం కూడా అలాంటిది. ఒకవేళ లేకపోతే హోంమంత్రి ఎవరైనా కేజ్రీవాల్ అయ్యేవాడు. సో అందువల్ల ఆయన అవసరాల రీత్యా మోడీతో పోరాడలేదు. అదే బీజేపీ కాటు వేసింది. ఎందుకంటే ఇవాళ బీజేపీ కూడా కూటమిలో చేరడం ఒక ఫ్యాక్టర్ కదా. అవును. సో అనుమానం లేదు. అందువల్ల ఇప్పుడు మీరు ఫ్యాక్టర్స్గా చూసినప్పుడు చాలా ఫ్యాక్టర్స్ క్లియర్గా కనబడ్డాయి మీకు, ఒకటి కాదు. ఇప్పుడు టీడీపీ జనసేన కలవడం దీని ప్రభావం ఉంటుందని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. వెల్ఫేర్ ఒక్కటే ఉండి డెవలప్మెంట్ లేకపోవడం ఇబ్బంది పెడుతుందని అనుకున్నాం. ఉద్యోగాలు జాబ్స్ లేవు, ఇది పెద్ద సమస్యగా ఉంటుంది అనుకున్నాం. మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, చెత్త పన్ను ధరలు పెరిగాయి, దీని ప్రమాదం ఉంటుంది అని చెప్పాం. సో ఇవన్నీ కూడా చెప్పినాయి. లేదు అమరావతి విషయంలో అనవసరంగా చెడగొట్టుకున్నాడు అన్నాం. 3 రాజధానులు ముచ్చట పని చేయలేదు అనుకున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద టీడీపీ భయం బాగా పనిచేసి ఉండవచ్చు అనుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు ఏ ఫ్యాక్టర్స్ అయితే జగన్ ఓటమికి కారణమని అనుకుంటున్నామో ఇవన్నీ కూడా సందర్భోచితంగా చెప్తూ వచ్చాం. సో ఎకనామిక్ గ్రోత్ లేని వెల్ఫేర్ పనిచేయదు, ఎక్కువ కాలం నిలబడదని చెప్పాం. అసలు బటన్ నొక్కడం గవర్నెన్స్, నేను చాలాసార్లు ఈ పదం వాడాను. బటన్ నొక్కడం అంటే దీనికి ముఖ్యమంత్రి ఎందుకు, బ్యాంక్ క్యాషియర్ సరిపోతుంది. సో ఇవన్నీ చెప్పాం. సమస్య ఏంటంటే మీరు అన్నారు కదా ఎందుకు అటాక్ చేస్తారంటే వాళ్ళు అన్ని వీడియోలు చూడరు, వాడు 1-2 వీడియోలు చూసి మాట్లాడతారు. అన్ని వీడియోలు చూసిన వారు ఇవాళ నాకు మెసేజ్ పంపాడు, సెప్టెంబర్లో పెట్టే వీడియో, సార్ ఆ రోజే చెప్పారు సార్ మీరు జగన్ ముందున్న సవాళ్ళు అని. అంతే. అయితే వాళ్ళకి కావాల్సినవి సెలెక్టివ్గా చూసి వాళ్ళని సమర్థించలేదని ఎగురుతో దానికి ఏం చేస్తాం. ఇప్పుడు ఎంత బలవంతునైనా ప్రశ్నించాల్సిందే. అలాంటప్పుడు రాజీవ్ గాంధీ 400 సీట్లు వచ్చినప్పుడు తెలుగుదేశం కాంగ్రెస్ ప్రశ్నించలేదా? 400 సీట్లు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు వచ్చినప్పుడు టీడీపీ ప్రశ్నించకుండా ఉందా? మీడియా పాత్ర, స్వతంత్ర మేధావుల పాత్ర ప్రశ్నించడమే. అది జగన్ ఉన్నా ప్రశ్నిస్తాం, చంద్రబాబు నాయుడు ఉన్నా ప్రశ్నిస్తాం. ఏదో ప్రశ్నించడం అనేది వాళ్ళకే మంచిది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు చాలా చెప్తూ వచ్చా 5 ఏళ్ళుగా. వాటిని సరి చేసుకుని ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి బాగుపడేవాడు కదా. అప్పుడు సరి చేసుకోకుండా చంద్రబాబు పేటీఎం బ్యాచ్ నన్ను అప్పుడు కూడా వీళ్ళు అన్నారు. సో అందువల్ల ఇలా అంటూనే ఉంటారు, దాన్ని పట్టించుకోవాలని అవసరం లేదు. రైట్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అంతా 21/21 సీట్స్ అన్ని చూస్తే పవన్ కళ్యాణ్ది కీ రోల్. చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ విజయం మరింత ముందుకెళ్ళాలి, ఇలానే ముందుకెళ్ళాలంటూ తమ్ముడిని పొగుడుతూ కూడా చిరంజీవి గారు ట్వీట్ చేశారు. ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ రోల్ అక్కడ, ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి రావట్లేదు.
జనసేన ఆ హోదాలో ఉంటుంది వాస్తవానికి. అయితే ప్రభుత్వంలోనే జనసేన ఉంటుంది కాబట్టి ప్రధాన ప్రతిపక్షం ఈసారి ఏపీ అసెంబ్లీలో ఉండకపోవచ్చు దాదాపు. అంటే ఒకవేళ జనసేన ప్రభుత్వంలో చేరం మేము బయట ఉంటామని క్లెయిమ్ చేసుకుంటే ప్రధాన ప్రతిపక్షం అని క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతే అంతే. ఎందుకంటే మీకు కాంగ్రెస్ పార్టీ బాగా వీక్ అయితే ఎంఐఎం వాళ్ళు మేమే ప్రతిపక్షం అన్నట్లు. అవును. సో కానీ వీళ్ళు ఎంఐఎంకు బీఆర్ఎస్ కోమో పొత్తు లేదు, ఇక్కడ పొత్తుతో పోటీ చేశారు. అందువల్ల జనసేన గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలలో అందరికీ టీడీపీ ఓట్లు ఉన్నాయి కదా. అందువల్ల ఏ రకంగా చూసినా ప్రతిపక్షంలో ఉండకూడదు, ఉండరు కూడా. అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా రావాలంటే 10% సీట్స్ రావాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు, దాంట్లో డౌట్ లేదు. అదే కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా టెక్నికలీ క్యాబినెట్ ర్యాంక్ అంతే అంతే, అంత మించి వేరే అంశాలు అదేం తేడా పడదు. కానీ బట్ పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ లో ఉంటాడు, ఉప ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆయన ఛాయిస్ అది. లేదనుకుంటే ఆయన కేంద్ర మంత్రి కావాలనుకుంటే కూడా కాగలడు. కానీ బహుశా ఈ అసెంబ్లీలో ఉండి పార్టీని బిల్డ్ చేస్తాడు. అందువల్ల ఇక్కడ ఒక్కటే ఏంటంటే టీడీపీ జనసేన పైన ఆధారపడని రాజకీయ పరిస్థితి ఉంది. ఇప్పుడు 130 సీట్లు అనుకుంటాను లేటెస్ట్ ఫిగర్ మీకు చూస్తే 136 టీడీపీ. సో టీడీపీ వాళ్ళలో మొదలవుతుంది. అసలు మనం వీళ్ళు ఎవరికి కలుపుకోకపోయినా మనం గెలిచేవాళ్ళం కదా, అనవసరంగా కలుపుకున్నాం, అనవసరంగా మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుంది కదా, అనవసరంగా 31 మంది ఎమ్మెల్యేలు 8 ఎంపీలు ఇచ్చాం కదా. ఆల్రెడీ టీడీపీలో కూడా సీనియర్లు అంతా గెలిచారు. టీడీపీలో సీనియర్లు అంతా గెలిచిన తర్వాత కూడా వీళ్ళ మంత్రులు ఇవ్వాల్సిందే. సో రేపు ఈ ఆలోచన టీడీపీలో రాక తప్పదు, చూస్తుండండి. అది గనక వస్తే అప్పుడు ఛాలెంజ్ అవుతుంది, మొదలవుతుంది. ఎందుకంటే టీడీపీ వారు కానీ అది రావడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ 136 సీట్లు వచ్చినాయి కనుక మేము కలవకపోయినా గెలిచే వాళ్ళం అనుకుంటే చాలా పొరపాటు. కలిసింది కాబట్టి ఈ వాతావరణం ఏర్పడింది. అందువల్ల జనసేనను ఏ రకంగా ఇగ్నోర్ చేసినా అది పొలిటికల్గా చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అందులో అనుమానం లేదు. అందులో జనసేనకు బీజేపీ కంపారిటివ్లీ టీడీపీతో పోలిస్తే బీజేపీ ఎక్కువ మద్దతు ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సిగ్నిఫికెంట్ ఏంటంటే జనసేనకు 21 సీట్లు రావడం ఒకటే కాదు, టీడీపీకి 136 వచ్చాయి. ఆడ దేశంలో మోడీకి కొంత తగ్గింది. ఎన్డీఏలో ఇప్పుడు బలమైన ప్రతిపక్షం లేదు, బలమైన మిత్రపక్షం టీడీపీయే. సో చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టేచర్ విత్ ఇన్ ఎన్డీఏ పెరుగుతుంది. లాస్ట్ ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు చేరిన సమయంలో ఉన్న పొలిటికల్ స్టేచర్తో పోలిస్తే ఇవాళ పొలిటికల్ స్టేచర్ చంద్రబాబు నాయుడు అనేక రెట్లు 100 రెట్లు. వాజ్పేయి హయాంలో ఎలా అయితే ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు కీ రోల్ ప్లే చేశారో ఇప్పుడు అలాంటి రోల్లోకి వచ్చే అవకాశం, అంటే అలాంటి రోల్లోకి అప్పటికి ఇప్పటికి తేడా అంటే అప్పుడు టీడీపీ మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, ఇప్పుడు కేంద్రంలో అదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎన్డీఏకి ఆల్రెడీ ఇప్పటికి 294 ఉంది, అందులో 240 బిలోనే బీజేపీ ఉన్నా కూడా ఎన్డీఏ 293 ఉంటే. అవును, అందులో అదే జేడీయూ ఒకటి మెజారిటీ, టీడీపీ ఒకటి, రెండు ఇంపార్టెంట్ ఉంటాయి. టీడీపీ 16, అవును, జేడీయూ 15 ఉన్నాయి. అంటే ఒకవేళ టీడీపీ 16 లేకపోయినా కూడా అధికారులు ఉంటారు కదా. అవును అవును, అంటే 294 అనుకోండి, టీడీపీ లేకపోయినా 278 ఉంటుంది. అందువల్ల ఎన్డీఏలో పెద్ద పార్టీ ఇప్పుడు టీడీపీ. ఎన్డీఏలో పెద్ద పార్టీ మీరు అన్నట్లు వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన దానికి దరిదాపుల్లోకి వచ్చారు. అవును, అందువల్ల ఇప్పుడు మళ్ళీ 1998 ఒక రకంగా నియర్ 1999 ఇది. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు 294 అంటే ఒకవేళ టీడీపీ మద్దతు లేకపోతే 278 పడిపోతుంది. అవును, అంతే కదా. మీకు అందులో జనసేన 2 సభ్యులు లేకపోతే 276 పడిపోతుంది. 276 పడిపోతే నీకు అది 272 కదా పవర్. అవును అవును. సో అందువల్ల బీజేపీకి సొంతగా మెజారిటీ రాని పరిస్థితుల్లో టీడీపీ మద్దతు కీలకం. అందువల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తీసుకురావడానికి ఒక బ్రహ్మాండమైన అవకాశం. అవును, ఇప్పటిదాకా జగన్ కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు కానీ చెప్పింది ఏంటి, మా మీద ఆధారపడి కేంద్రం లేదు, అవును, అందువల్ల మేమేం చేయలేకపోయాం, ఇదేగా చెప్పింది. అందులో కొంతవరకు వాస్తవమే కదా. అవును, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అడిగినా వాళ్ళు ఇవ్వాల్సింది తప్ప చేయగలిగింది లేదు. 2019లో జగన్ కూడా చేయగలిగింది. అవును, ఇప్పుడు మీకు అవకాశం ఉంది. తెలుగుదేశానికి ఒక అవకాశం ఏంటంటే ఇప్పుడు ప్రత్యేక హోదా అడగాలి. మీరు ప్రత్యేక హోదా ఇస్తానంటే మేము మీతో ఉంటాము, ప్రత్యేక హోదా ఇవ్వనంటే అప్పుడు మేము ఆలోచిస్తాం. ఆల్రెడీ ఇండియా కూటమి నేతలు కూడా చంద్రబాబుని సంప్రదించినట్లు వార్తలు కూడా వచ్చాయి. అవును, మోడీ సంప్రదించినట్లే ఇండియా కూటమి నేతలు కూడా సంప్రదించారు. అవును. సో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ తెలుగుదేశం, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఈ డిమాండ్ను తక్షణం పెట్టాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి, విభజన హామీలు అమలు చేయండి, విశాఖ రైల్వే జోన్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, కడప స్టీల్ ప్లాంట్,
రాజధానికి సహాయం, విజయవాడ విశాఖపట్నం మెట్రో, టీడీపీ జనసేన ప్రామిస్ చేసిన పథకాలకు సాయం, ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు కేంద్ర సాయంతోనే అని. సో మీకు ఈ రకమైన ఆ ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీలు, పోలవరం నిర్వాసితులకు సాయం చేసి పోలవరం పూర్తి చేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు డిమాండ్లు పెట్టకపోతే ప్రజలు ఆలోచించాలి. ఖచ్చితంగా నీకు నీ వల్ల ఆధారపడి ఉంది ప్రభుత్వం. అంటే నాగేశ్వర గారు ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఇవన్నీ డిమాండ్లు పెట్టడం కానీ పెట్టించి సాకారం చేసుకోవడం కానీ కొంత సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తాయి. కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు కనుక చంద్రబాబు నాయుడు ఒక డిసిషన్ తీసుకొని, అవును, నాకు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఇచ్చిన హామీలు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలే కదా. ఆ మాటకంటే మోడీ కూడా ఇచ్చిన హామీలే. 2014లో మోడీ చంద్రబాబు నాయుడు కలిసి ఇచ్చిన హామీలే కదా. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం అనేది కీలక పాయింట్ కాబోతుంది. పెద్ద ఎత్తున సాయం చేయాలి. ఎందుకంటే ఇవన్నీ చేయకపోతే మేము ఎన్డీఏలో మరి ఎందుకు ఉండాలి, ఎన్డీఏలో విడ్రా చేసుకోమని చెప్పడం లేదు, ఎందుకు ఉండాలనే ప్రశ్న ఖచ్చితంగా తెలుగుదేశం అడగాలి. ఇది అడిగితే ఇప్పుడు రాబట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశం ఇంత పొలిటికల్ అపార్చునిటీ మళ్ళీ రావడం ఈజీ కాదు. 2014లో రాలే, 2019లో రాలే, 2029 వరకు ఏముంటుందో తెలియదు. అందువల్ల ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని, ఇప్పుడు ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు అవసరం మోడీకి ఉన్నది, ఎందుకంటే అనుభవం రీత్యా అవసరం ఉన్నది, లేక గణాంకాల నెంబర్ స్థితి అవసరం ఉంది. ఎందుకంటే జేడీయూ నితీష్ కుమార్ ఎప్పుడు పోతారో ఎవరికి తెలియదు. సో చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ వెళ్తే అసలు ఎన్డీఏ ప్రభుత్వం ఇండియా కూడా ప్రభుత్వం వస్తుంది. అదే మీకు అదే చెప్పబోతున్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, తెలంగాణ మంత్రి కొద్దిసేపు క్రితమే మాట్లాడుతూ ఆయన అన్నమాట ఏంటంటే రాబోయేది ఇండియా కూటమే వస్తుంది త్వరలో, అంటే ప్రభుత్వం ఏర్పడేది ఇండియా కూటమి అంటున్నారు ఆయన. అంటే మీకు విచిత్రం ఏంటంటే మల్లికార్జున ఖర్గే నుంచి మొదలుకొన్న కేజ్రీవాల్ వరకు మాకు 295 వస్తాయి అన్నారు. ఇవాళ 234లో ఉన్నారు. 295 ఆల్మోస్ట్ ఎన్డీఏకి వచ్చింది. అవును. అందువల్ల ఆ 295లో టీడీపీ జనసేన కలిపితేనే బీజేపీకి చెందిన ఆంధ్ర ఎంపీలు పక్క పెడదాం, వాళ్ళు ఏం మాట్లాడకపోయినా. టీడీపీ జనసేన ఎంపీలకి అప్లికేషన్లు ఇద్దరు అడిగినాయి కదా. పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో ఉన్నాడు కదా. సో ప్రత్యేక హోదా కొరకు పోరాడిన వాడే కదా. సో అందువల్ల మీరు 18 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 18 మంది ఎంపీల మద్దతు ఇలా మోడీకి అవసరం. 18 మంది ఇవ్వకపోతే 276కి పడిపోతుంది. అంటే ఇక 4 మిగులుతుంది మెజారిటీకి. ఆ పరిస్థితి బీజేపీ తెచ్చుకుంటుందా, కేంద్రం తెచ్చుకుంటుందా? ఎందుకంటే వెంటనే ఒక్కసారి వీళ్ళు తగ్గితే నితీష్ కుమార్ తగ్గుతాడు, ఇంకా చాలా మంది బయటకు వస్తారు. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి ఒకరు పోతే 18 మంది వీళ్ళు మాకు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము విడ్రా చేసుకుంటాం అన్నారనుకోండి, ఇమ్మీడియట్గా వెళ్ళిపోయేవారు నితీష్ కుమార్. చూడండి, నా బీహార్ కూడా ప్రత్యేక హోదా ఇస్తారా, ఇవ్వకపోతే నేను విడ్రా చేసుకుంటాను. ఆల్రెడీ మీకు గుర్తుండే ఉంటుంది నాగేశ్వర్ గారు, నితీష్ కుమార్ కేసీఆర్ తో భేటీ అయ్యారు, మాది ఒక ప్రత్యేక కూటమి అని ఒక సందర్భంగా చెప్పారు. ఆ తర్వాత ఇండియా కూటమిలో ఆయన్నే కన్వీనర్ గా ఉండి ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ప్రచారంలోకి వచ్చారు. అసలు ఇండియా కూటమి పుట్టిందే పాట్నాలో. అవును. అందువల్ల ఇప్పుడున్నంత అవకాశం ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ ఎప్పుడూ లేదు. ఇక రాజకీయ పార్టీలు కథలు చెప్తే నడవది. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున అడుగుతున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఏం విడ్రా చేసుకోమని అంటలేం. దిస్ ఇస్ ద టైం ఎన్టీఆర్ కు భారతరత్న ఇదివరకు ఇవ్వలేదంటే మనం ఏం చేయలేకపోయాం. తెలుగు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే 2014లో బీజేపీకి 282 సీట్స్ ఉన్నాయి, 2019లో బీజేపీకి 303 సీట్స్ ఉన్నాయి. ఇలా బీజేపీకి 240 ఉన్నప్పుడు ఎన్టీఆర్ భారతరత్న ఎందుకు ఇవ్వరు? అంటే మీకు యూపీలో కావాలంటే ఆర్ఎల్డీ కావాలంటే చౌదరి చరణ్ సింగ్ ఇచ్చారు, నితీష్ కుమార్ కావాలంటే కర్పూరి ఠాకూర్, ఇక్కడ పివి నరసింహారావుకి ఇచ్చారు, ఇక్కడ తెలంగాణలో సీటు కొరకు పివి నరసింహారావు ఇచ్చారు. అంటే మరి తెలుగుదేశం మద్దతు కావాలంటే ఎన్టీ రామారావుకి ఇవ్వాలా భారతరత్న? అందువల్ల ఎన్టీఆర్ కు భారతరత్న డిమాండ్ చేయాలి. అలా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలి, విభజన హామీలను అమలు చేయాలి, పోలవరాన్ని పూర్తి చేయించాలి. కేంద్రం పన్నది జాతీయ హోదా ఇచ్చింది కదా, కేంద్రం పని. పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కావాలి, ఇలా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఆంధ్రప్రదేశ్కి ఇన్సెంటివ్స్ కావాలి. విశాఖ రైల్వే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా వెంటనే ఆగాలి. విశాఖ రైల్వే జోన్ కావాలి, విజయవాడ విశాఖపట్నం మెట్రోలకు సాయం కావాలి, రాజధాని అమరావతికి నిర్మాణం కావాలి. డిమాండ్లతో తెలుగుదేశం పార్టీ జనసేన అడగాలనేది మనం కోరుకోవాలి. రైట్ నాగేశ్వర గారు, మొత్తానికి ఇప్పుడు వచ్చిన ఓవరాల్ ఫలితాలు అటు కేంద్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వచ్చినాయి చూస్తే, అది ఆంధ్రప్రదేశ్ పరంగా ఆంధ్రప్రదేశ్కి కానీ చంద్రబాబుకి కానీ ఏ రకంగా రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం మీకు కనిపిస్తుందా? మరి అలా అంతే కదా, ఇప్పుడు మంచి అడగాలి, మంచి జరగాలనే కోరుకుందాం. అసలు చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఉన్నాడు, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నేత ఉన్నాడు,
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పొలిటికల్ స్టేచర్ నేషనల్కి పెరిగింది. నేను ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కాదు, చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజలు కూడా నాయకుడే కదా. ఎందుకంటే తెలుగుదేశం ఇక్కడ కూడా ఉన్నది. నిన్న కూడా అన్నాడు కదా, నాకు తెలుగు జాతి అన్నాడు. తెలుగు జాతి డిమాండ్లు ఉన్నాయి ఇవాళ. మొదలు ఆంధ్రప్రదేశ్ డిమాండ్లు, ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి కనుక. తర్వాత తెలంగాణ డిమాండ్లు కూడా కావాలి. బయ్యారం స్టీల్ ప్లాంట్ అడగాలి చంద్రబాబు నాయుడు. ఐటీఐఆర్ ప్రాజెక్ట్, హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సృష్టికర్త చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడే కాదు, ఇక్కడ బీజేపీ 8 ఎంపీలను కూడా, బీజేపీ 8 ఎంపీలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ సికింద్రాబాద్ ఎంపీ ఉంది, మల్కాజ్గిరి ఎంపీ ఉంది, చేవెళ్ళ ఎంపీ ఉంది. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఎందుకు ఇవ్వరండి? కరీంనగర్ ఎంపీ ఉన్నారు, ఎందుకు కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ ఇవ్వరు? ఆశ్చర్యంగా ఉంటుంది, ఎందుకు ట్రిపుల్ ఐటీ ఇవ్వరు? ఇక్కడ ఎంపీ ఉంది కదా. ఎందుకు మహబూబ్నగర్ ఎంపీ మీకు బీజేపీకి ఇచ్చారు? పాలమూరు రంగారెడ్డికి ఎత్తిపోతల పథకం జాతీయ ఎందుకు ఇవ్వరు? సో హైదరాబాద్ లో ఐఏఎం ఎందుకు రాదు? అందువల్ల చంద్రబాబు నాయుడు తలుచుకుంటే ఇవన్నీ అవుతాయి. అందువల్ల ఇవాళ చంద్రబాబు నాయుడుకి ఒక అవకాశం తెలుగు ప్రజలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు, ఇవాళ దేశ ప్రజలు కూడా ఇచ్చారు. మోడీని బలహీనపరిచి, మోడీ బలహీనపడ్డ అవకాశాన్ని తెలుగు ప్రజల గతంలో మోడీతో కలిసి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇవేవి కొత్త కావు. మనం అడుగుతున్న ఏవి కొత్త కావు కదా. గతంలో ఇచ్చిన హామీలే కదా ఇవి. ఆ హామీలు 10 ఏళ్ళు అమలు కాలే, ఎందుకంటే తెలుగు ఎంపీల వాల్యూ లేదు జాతీయ స్థాయిలో. ఇలా తెలుగు ఎంపీల వాల్యూ ఉంది. మీకు ఇప్పుడు బీజేపీకి ఎన్నడూ లేనని ఎంపీలు వస్తున్నారు తెలుగునాటి నుంచి. సో తెలుగు ఎంపీలు ఇంతమంది ఉండగా, ఈ ఎంపీల అవసరం మోడీకి ఉండగా ఇంకా ఎందుకు రాదుగా? ఈ రాకపోతే రాజకీయానికి కారణం చెప్పాలి కదా. రైట్ నాగేశ్వర్ గారు, ఇప్పుడు చూస్తే మనకు 10 మందిలో కూడా జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిన హేమాహేమి నాయకులంతా, మంత్రులంతా ఓడిపోయారు. అయితే అక్కడ రఘురామకృష్ణరాజు ఇక్కడ ఒక కామెంట్ నేను చూశాను, నేను స్పీకర్ కాబోతున్నాను, నన్ను అధ్యక్ష అనాలి జగన్ అంటున్నారు ఆయన. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణరాజు ఎదుర్కోవాలి, పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాలి, చంద్రబాబు నాయుడు ఎదుర్కోవాలి. అంటే హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్ విత్ వెంజన్స్ అంటారు కదా, చరిత్ర పునరావృతం అవుతుంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు చంద్రబాబు నాయుడు చేయడనే అనుకుందాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనిదే ఈ అహంకారము. అంటే చంద్రబాబు నాయుడు అవమానించారు. సో చంద్రబాబు నాయుడు సతీమణి గురించి ప్రస్తావన చేశారు, చంద్రబాబు జైలుకు పంపారు, చంద్రబాబు నాయుడు జైలుకు పంపారు, పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన అటాక్ పెట్టారు. ప్రజలు దీన్ని అంగీకరిస్తారని అనుకోను. ఎందుకంటే ఈ రకమైన కక్ష సాధింపే, ఈ రకమైన అంటే ఈ పని చంద్రబాబు నాయుడు చేయలేదా? టీడీపీ కూడా చేసింది, అందుకే టీడీపీ కూడా ఓడిపోయింది 29. అంటే నాగేశ్వర్ గారు, ఇప్పుడు జగన్ది మనం విన్నాం ఆయన ప్రెస్ మీట్, అందులో లాస్ట్ చివర్లో ఒక వర్డ్ వాడారు ఆయన. గతంలో కూడా ఇలాంటి ఇబ్బందులు, బాధలు, కష్టాలు, రాజకీయాల్లో నేను పడ్డన్ని కష్టాలు ఎవరు పడలేదు, మళ్ళీ కష్టం పెడితే వాళ్ళు ఇబ్బంది పెడితే సిద్ధంగానే ఉన్నానంటూ కూడా చెప్పారు. అంటే జగన్ కూడా ఏదైనా మూలలో కక్ష సాధింపు రాజకీయాలు ఉండొచ్చు అని అనుమానం. అంతే కదా, మీకు టు ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్, న్యూటన్ థర్డ్ లా ఉంది. అవును, అది పాలిటిక్స్ లో ఉంటుందని కాదు, కానీ ఆ కక్షత జైలుకు పంపితే జైలుకు పోయిన వాళ్ళంతా గెలుస్తున్నారు. రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకు పోయిండు, ముఖ్యమంత్రి అయ్యిండు. చంద్రబాబు నాయుడు 4 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలు ఉన్నాడు, ముఖ్యమంత్రి అయ్యిండు. మీరు జైలుకు పోయిన వాళ్ళంతా ముఖ్యమంత్రి అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ జైలుకు పోయిండు, నా అనుమానం రేపు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తాడు. లోక్సభ ఎన్నికల రిజల్ట్ ఎలా ఉన్నా. హేమంత్ సోరెన్ జైలుకు పోయిండు, ఆయనకు జార్ఖండ్లో ఓటింగ్ పెరుగుతోంది, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో చాలా ఎక్కువ పెరుగుతోంది. అదేవిధంగా జైలుకు పోయిన నాయకుల రఘురామకృష్ణ జైలుకు పోయిండు, మళ్ళీ ఇప్పుడు నాగేశ్వర్ గారు, అయితే జైలుకి వెళ్ళిన టాపిక్ మీరు తెచ్చారు కాబట్టి కేజ్రీవాల్ జైలుకు పంపారని రాహుల్ గాంధీ కూడా అన్నారు. మా నాయకులను జైళ్ళల్లో పెట్టారు, మా ఇండియా కూటమి నాయకులనని ఆయన మాట్లాడిన మాటలు. అయితే కేజ్రీవాల్ జైలుకు పోయిన ప్రభావం అయితే పెద్దగా కనిపించలేదు, ఎందుకంటే ఢిల్లీలో 7 బీజేపీ గెలిచింది. పంజాబ్లో సరే అఫ్ కోర్స్ ఇండియా కూటమి విడివిడిగా చేసింది, అక్కడ మీకు తెలుసు కాంగ్రెస్ 7 గెలుచుకుంది, యాప్ 3 గెలిచింది, అక్కడ బీజేపీకి రాలేదు. అంటే కేజ్రీవాల్ అరెస్ట్ అనేది లోక్సభ ఎన్నికల్లో ప్రభావం కన్నా మీకు అసెంబ్లీ ఎన్నికల్లో చూపుతుందా లేదా అని చూడాలి. నా అంచనా అసెంబ్లీ ఎన్నికల్లో చూపే అవకాశం ఉంటుంది, అది చూడాలి. దట్ నీడ్స్ టు బి టెస్టెడ్. అంటే ఏమవుతుందంటే ఇలా జైలుకు పోవడం మనం జోక్గా అనుకున్నా, జైలుకు వెళ్ళిన తర్వాత కసి ఉంటుంది. మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు ఏమైనా ఛాలెంజ్ చేశాడు మనకు తెలుసు అందరికీ. ఆయన అసెంబ్లీ నుంచి వెళ్ళగొడితే ఏం చేశాడు, బంతిని మనం బలంగా గోడకి ఇసురు కొడితే ఆ బంతి మళ్ళీ ఈక్వల్గా బలంగా వెనక్కి వస్తుంది. మీరు అందుకే అన్నారు సామెతగా, పిల్లిని కూడా మీరు గదిలో వేసి కొడితే అది పులి అవుతుంది అని. సో అందువల్ల ఎప్పుడు కూడా అదే ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకు పెట్టారు, ఆయనలో కసి పెరిగింది, ఆ కసి ఆయన ముఖ్యమంత్రి చేసింది.
చంద్రబాబు నాయుడు జైలుకు పంపారు. చంద్రబాబు నాయుడులో కసి పెరిగింది, లోకేష్లో కసి పెరిగింది. మీరు గమనిస్తే ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా పదే టార్గెట్ చేసి ఆయనలో కూడా కసి పెంచారు. పవన్ కళ్యాణ్ అసలు అణచివేత్త. అవును. అందువల్ల ఇదొక లెసన్ ఏ రాజకీయ నాయకులకైనా. మీరు ప్రత్యర్థుల్లో కసి పెంచితే ఆ కసి మీరు బలవుతారు. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను ఈ రిజల్ట్స్ కన్నా ముందే చెప్పాను, జగన్ను గెలిపించాలన్న కసి వైసీపీలో కనిపించలేదు, కానీ అంతకన్నా ఎక్కువ జగన్ ఓడించాలన్న కసి కూటమిలో కనిపించింది. కూటమిలో పవన్ కళ్యాణ్ లో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ అందరిలో కనిపించింది కదా. మీకు అది రేవంత్ రెడ్డిలో కనిపించింది కదా. ఇక రేవంత్ రెడ్డి కసితోనే కదా కేసీఆర్ ఎదుర్కొన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, నవంబర్ 29 అనుకుంటా 2021లో చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ఒక ప్రకటన చేశారు. ఇది కౌరవ సభ, ఇది గౌరవ సభ కాదు, మళ్ళీ ఇందులో ముఖ్యమంత్రిగానే అడుగు పెడతా అని బయటకు వచ్చేసారు. ఆ రోజు నుంచి సభకి వెళ్ళలేదు, ముఖ్యమంత్రి అడుగు పెట్టబోతున్నారు. అందువల్ల ఈ పర్సనల్ వెండట్టా పాలిటిక్స్ పనిచేయదు. సో పర్సనల్ వెండట్టా పాలిటిక్స్ అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ వల్లనే జగన్ ఓడిపోయాడు అని చెప్పి ఇండియా టుడే వాడు విశ్లేషించారు. అది ఐ డోంట్ థింక్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చెయ్యకపోయినా ఓడిపోయేవాడు. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఉపయోగపడచ్చు. కానీ నా అంచనా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేవారు. కానీ అరెస్ట్ చేయడం ద్వారా ఆ ప్రాసెస్ కాస్త క్యాటలైజ్ అయింది, క్యాటలిస్ట్ గా పనిచేసి ఉత్ప్రేరకంగా పనిచేసింది. అందువల్ల ఒక అవకాశం తెలుగుదేశానికి ప్రజలు ఇచ్చారు, జనసేన ప్రజలు ఇచ్చారు. మీరు ఇప్పటికైనా ఆదర్శంగా తీసుకోవాల్సింది ఈ కక్ష సాధింపు కాదు. సో ఈ అధికారం మాకు వచ్చింది కదా అంటే ఎవరికి అధికారం శాశ్వతం కాదని కేసీఆర్ అనుభవం చెప్తుంది, జగన్ అనుభవం చెప్తుంది. ఆ మాటకైతే చంద్రబాబు నాయుడు గత అనుభవం కూడా చెప్తోంది. అందువల్ల ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని గవర్నెన్స్ పైన, ఎకానమీ పెంచడం పైన, ఇన్నోవేటివ్గా ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయడం పైన, వీటిపైన కేంద్రీకరించగలిగితే టీడీపీకి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే ఇది కీలకం టీడీపీకి. ఎందుకంటే ఈసారి ఓడిపోయి ఉంటే టీడీపీ మనగడే కష్టమయ్యేది. అంటే ఎక్కడ టీడీపీ అంత అదృశ్యమైతే నా అభిప్రాయం కాదు, కానీ టీడీపీకి ఒక సవాల్ అయ్యేది. ఎందుకంటే ట్రాన్సిషన్ పీరియడ్లో గెలిచారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన ఇదే క్రియాశీలకంగా వయసు రీత్యా ఉంటాడా, ఉండవచ్చు. ఇప్పుడు ఈ గెలుపు ఆయనలో ఉత్సాహాన్ని పెంచవచ్చు. ఇంకా 10 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు కూడా ఉండొచ్చు. కానీ టీడీపీ లీడర్షిప్ ట్రాన్సిషన్ పీరియడ్లో ఈ ఎలక్షన్ వచ్చింది. బహుశా ఒక అవకాశం కూడా ఉంది లోకేష్ను ముఖ్యమంత్రి 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత నెక్స్ట్ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చు. కేసీఆర్ విషయంలో అలానే అనుకుందాం గతంలో. అదే కానీ ఇక్కడ అప్పటికి తేడా ఉంది. కేసీఆర్ కేంద్రంలో పోయి ఏం చేయాలి? ఇక్కడ మోడీ ప్రభుత్వాలు కీలకం కదా. టీడీపీ మద్దతు మోడీ ప్రభుత్వానికి కీలకం కనుక మా చంద్రబాబు నాయుడుకి ఇలా ఆ లివరేజ్ ఉంటుంది, ఎవరికి లేని లివరేజ్. సో అందువల్ల అలా ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో టీడీపీ గెలిచింది. అందువల్ల లెట్స్ హోప్ మోడీ ప్రభుత్వానికి టీడీపీ అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ డిమాండ్లన్నీ ఫుల్. పవన్ కళ్యాణ్ లైవ్ లో మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. నిశ్శబ్దం దయచేసి అందరికీ వాల్యూమ్ పెంచుదాం. వాల్యూమ్ పెంచు. కొంచెం నిశ్శబ్దాన్ని పాటించండి దయచేసి. అంతా కొంచెం దయచేసి అంతా మాట వినిపించట్లా. సౌండ్ కరెక్షన్. లేదు మార్చారు, ఒక జగన్ది మార్చుకున్నాం మనం. పీసీఆర్ లైవ్ కంటిన్యూ కానీ దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉంటూ ఈ స్పీకర్స్కి అడ్డం తొలిగితే అధ్యక్షుల వారి స్పీకర్స్కి అడ్డంగా నుంచున్నారు, అందుకనే అందరికీ స్పీచ్ వినపడట్లేదు.
రైట్, పవన్ కళ్యాణ్ అక్కడ మాట్లాడుతున్నారు మొత్తానికి ఘన విజయంపై. నాగేశ్వర్ గారు, ఓవరాల్గా అంటే పవన్ కళ్యాణ్ రోల్ మీరు కేంద్రం నుంచి ఏం తేవాలి ఏంటి అనేది చంద్రబాబు చూసుకుంటారు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ రోల్ ఎలా ఉండబోతుంది? రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ డెఫినెట్గా ఎందుకు కేంద్రంలో తేవాలన్న దాంట్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు జాతీయ బీజేపీ నాయకత్వంతో చాలా దగ్గర సంబంధం ఉంది. అవును, మీరు మోడీ బహిరంగ సభల్లో కూడా చూడండి, పవన్ కళ్యాణ్ పట్ల ప్రత్యేకమైన అభిమానాన్ని ఆ జెస్చర్ చూస్తే అర్థమవుతుంది. అవును, అందువల్ల పాత పవన్ కళ్యాణ్ కాదు, ఇప్పుడు 21కి 21 గెలిచి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్. ఎన్డీఏను కూటమిగా మార్చింది కూడా ఎన్డీఏను కూటమిగా కూర్చింది కూడా అవును ఆయన. అందువల్ల పవన్ కళ్యాణ్ ఈజ్ నౌ నాట్ ఎన్ ఆర్డినరీ లీడర్. ఆయన ఇప్పుడు ఒక బలమైన నాయకుడిగా కూటమిలో వెళ్తున్నాడు. ఆయనకు కూడా 2 ఎంపీలు ఉన్నారు. రేపు ఎన్డీఏలో 2 ఎంపీలు ఉన్నప్పుడు ఒక కేంద్ర మంత్రి కూడా వస్తుంది వాళ్ళు అడిగితే, ఎందుకంటే 2కైనా ఇస్తారు కేంద్ర మంత్రి, ఒక సహాయ మంత్రి పదవి కూడా వస్తుంది కావాలంటే. సో అందువల్ల డెఫినెట్ గా నేషనల్ ప్రొఫైల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పెరుగుతాం, రాజ్యసభ సీట్ వస్తుంది ఫ్యూచర్లో. అందువల్ల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అవుతాడు, అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఓడిపోయారు కదా అని చెప్పి జనసేన నాయకులుగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కక్ష సాధింపు సమయాలు కాదు. 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది. 5 కోట్ల మంది పైచులకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం అడుగుతూనే ఉన్నాం. ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి. ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం, రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది. నేను ఆలోచిస్తా ఉన్నాను ఒక క్షణం, ఏం మాట్లాడాలి రోజు అని. ఒక నిమిషం, ఏం మాట్లాడాలి ఈ రోజు అని అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు నాకు. ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విజయం చూశాను. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు. నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో. నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21 గెలిచే వరకు నాకే తెలియదు.
భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. నూటికి 100. ఇది ఎందుకు ఈ విజయం జనసేన లేదంటే జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులది కాదు, కేవలం వారిదే కాదు, 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షదే. మార్పు కావాలి. మార్పు కావాలి, పాలన మారాలి. ఇవన్నీ చాలా మంది కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఈరోజు ప్రజల తీర్పు. బాబు మీరిద్దరు కూర్చోవాలమ్మా దయచేసి. నువ్వు పక్కకు వచ్చామ్మా, నువ్వు పక్కకు వచ్చే, నువ్వు పక్కకు రా, నువ్వు కొంచెం ముందుకన్నారా, మీరు కొంచెం ముందుకు రండి అమ్మా, మీ ఒక అడుగులు ముందుకు రండి. మీరు కొంచెం ఇబ్బంది పడతాం, దయచేసి కూర్చో, దయచేసి కూర్చోవాలయ్యా, మీరు కూర్చోవాలి. మీరు మొత్తం సభ ఆపేస్తున్నారు. మీరు సాగర్ పక్కన, సాగర్ పక్కన. ఇది మనందరికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఇది కక్ష సాధింపుల సమయం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి పునాది, బలమైన పునాది వేసే సమయం. అది అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం. ఇది రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం. ఇది ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం. ఇది నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను, నేను మర్చిపోలా. ఏరు దాటాక తెప్ప తగిలిసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరం లోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం, తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. యువత విలవిల్లాడిపోతా ఉన్నారు, యువత నలిగిపోతా ఉన్నారు. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ ని నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు. ఈ రోజున మామూలు బాధ్యత ఇవ్వాల. గెలిచింది, పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100కి 100%. కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. యువత నలిగిపోయి నేను మర్చిపోలేదు. ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు, మేము మర్చిపోలే. సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు. రోడ్లు వెయ్యేలా గుంతలు వేశారు, అరాచకం చేశారు. అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి, మీకు నేను మాటిస్తున్నాను. అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా, అధికారులని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది, కూటమి ప్రభుత్వం ఉంటుంది. రైతుకి కష్టం వస్తే హక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్నచూపు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కూటమి ప్రభుత్వం. నాకు రాజకీయాలు డబ్బు అవసరం లేదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. మీకు డబ్బుల కోసం, పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు.
మీలా నలిగిపోతారు చూస్తారా ప్రతి ఒక్కళ్ళు. సగటు మనిషి మాకు ఎవడు ఉండేంటి, నా కులం లేదు, మతం లేదు, నా కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు. ఆ మనిషి కష్టాలు నేను చూసిన వాడిని. ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. ఎక్కడికి, ఒక నిమిషం, ఎక్కడికి ఓడిపోయాను 2019లో. 2019లో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున, ఈరోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి అలాగుంది. అంతే ధైర్యంతో ఉన్నా. గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు. రాదు. ఇంకా భయం వేసింది. అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటే నాకు భయం వేసింది. ఎందుకంటే ఇల్లు అలకగానే పండగ కాదు ఇది. ఇల్లు అలకగానే పండగ కాదు. చాలా చాలా బాధ్యత కూడుకున్నది. భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఈ రోజున ఇంతమంది ఉన్నారు. ఈ రోజున ఆ రోజున నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్దిమంది తప్ప, కానీ నాకు ఒకటే అనిపించింది, నేను పరాజయం చూసి భయపడను, ఓటమి చూసి భయపడను. ఓటమి నాకు బలం ఇస్తుంది, ఓటమి నాకు ఉత్సాహం ఇస్తుంది అనుకున్నాను. దేనికంటే నేను ఒకటే నమ్మాను. చిన్నప్పుడు తిరుపతిలో యోగా నేర్చుకుంటున్నప్పుడు ఒకటే నమ్మాను, ధర్మో రక్షితి రక్షిత అని. నువ్వు ధర్మాన్ని నమ్మితే ధర్మం రక్షిస్తుంది అని. ఎప్పుడో ఒక 30 సంవత్సరాలు ఇంకా ముందే 18-19 ఏళ్ళప్పుడు చదివితే, ఈ రోజున ధర్మం కోసం నిలబడ్డాం. ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మనంటే నిలబడింది. అందుకని మనస్ఫూర్తిగా ఏ శక్తి అయితే కనిపించని ఆ పరాశక్తి, కనిపించని ఆ దేవుళ్ళందరికీ కూడా దయచేసి అరవద్దు, కనిపించని దేవుళ్ళందరికీ కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ, పిఠాపురం ప్రజలందరికీ, మీరు పిఠాపురం పురజనులకి, పెద్దలకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి, యువతులకి, కథం తొక్కిన యువతకి, కథం తొక్కిన జన సైనికులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం శ్రేణులకి, తెలుగుదేశం నాయకులు వర్మ గారికి, వారందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించలేదు. కేవలం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ఒక్కడిని గెలిపించలేదు, 5 కోట్ల మంది ప్రజల్ని గెలిపించారు. మీరు నాకు బలం ఇచ్చారు. ఈరోజు మీరు గుండెల్లో పెట్టుకొని ఓడిపోతేనే ఇంత బలంగా నిలబడినవాడిని, ఇంత బలంగా నిలబడ్డవాడిని. ఇంత గెలిపించి కాదు మీరు ఇచ్చింది, చిన్నపాటి జయం ఇవ్వాల, ఆకాశం అంత విజయం ఇచ్చారు మీరు నాకు, మాకు, మా కూటమి ప్రభుత్వానికి. ఇది గుండెల్లో పెట్టుకుంటాం, నిలబడతాం, నిర్మాణాత్మకంగా పనిచేస్తాం. మీ కష్టాలలో
మీ ఇంట్లో ఒక్కటిలాగా నేను ఉంటాను, మీ అందరికి మాటిస్తున్నాను. మీ ఇంట్లో ఒక్కడిగా ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడు నాకు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, మా ఇంట్లో కుటుంబ సభ్యుడు పవన్ కళ్యాణ్. మా వాడు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు, మా కష్టాల కోసం మాట్లాడతాడు, మా కష్టాల కోసం నిలబడతాడు, అది చేసి చూపిస్తాను. ప్రభుత్వం ఎలా ఉండాలి, అధికార యంత్రాంగం ఎలా ఉండాలి, రాబోయే రోజుల్లో మీకు అందరికీ చేసి చూపిస్తాం. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతాను. చంద్రబాబు గారు వచ్చారు, వారిని కలిసి మళ్ళీ వచ్చి మేము ఇద్దరం మాట్లాడతాం. రైట్. ఏపీలో ఘన విజయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన మాట్లాడారు. జగన్ నాకు శత్రువు కాదు, నిలబడతాం, నిర్మాణాత్మకంగా పనిచేస్తాం, మీ ఇంట్లో ఒకటిగా ఉంటాను. పిఠాపురం ప్రజలు గెలిపించింది పవన్ కళ్యాణ్ కాదు, ఆంధ్రప్రదేశ్లోని 5 కోట్ల మంది ప్రజలనంటూ ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఎంతో చారిత్రాత్మకమైన దినం ఇదంటూ కూడా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కార్యకర్తలు శ్రేణులు ఆనందోత్సాహాలతో అక్కడ ఉన్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇద్దరు కలిసి మీడియా ముఖంగా ముందుకొచ్చి మాట్లాడే అవకాశం ఉంది. అక్కడ టికెట్ ఆశించిన టీడీపీ నేత వర్మకి కూడా ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి కనిపించింది. కాసేపట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మళ్ళీ రియాక్ట్ అవుతారు ఈ విజయంపై. మాతో నాగేశ్వర్ గారు స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. నాగేశ్వర్ గారు, ఇంతకుముందు జగన్ స్పీచ్ విన్నాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ విజయంపై కార్యకర్తలతో మాట్లాడింది మనం చూసాం. ఆయన జగన్ నాకు శత్రువు కాదు, ఖచ్చితంగా ముందు నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్తామన్నారు. సిపిఎస్, మెగా డిఎస్సి లాంటి విషయాలు కూడా ఆయన ప్రస్తావించారు. వీటిని అమలు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. పవన్ కళ్యాణ్ చాలా మచ్యూర్డ్గా రియాక్ట్ అయ్యాడు. నిజంగా పొలిటికల్ స్టేట్స్మెన్ లాగా రియాక్ట్ అయ్యాడు. ఎందుకు అంటే ఫస్ట్ సెంటెన్సే కక్ష సాధింపు ఉండదు అన్నాడు. అవును, ఇది గనక అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక గుణాత్మకమైన మార్పు వస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా టీడీపీ వైసీపీల మధ్య ఒక యుద్ధం జరిగింది. అవును, ఈ యుద్ధంలో టీడీపీ ఒకసారి గెలిచింది, వైసీపీ ఒకసారి గెలిచింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఆ రాజకీయం వల్ల ఉపయోగం అవుతుందని అనుకోను. అందుకే ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది, ఇవాళ పవన్ కళ్యాణ్ చెప్పింది, ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది, ఎనిమీ కాదు రైవల్ మాత్రమే అని, శత్రువు కాదు ప్రత్యర్థి మాత్రమే అని. అంటే రాజకీయాల్ని, సమాజాన్ని నిట్ట నిలువునా చీల్చితే దాని పర్యవసనాలు చాలా ఉంటాయి. అందువల్ల పవన్ కళ్యాణ్ దానికి భిన్నంగా మేము కక్ష సాధింపు చెయ్యము అన్నాడు. కక్ష సాధింపు చెయ్యమన్నాడు గనక కక్ష సాధింపు చేయమన్నాడు కనుక డెఫినెట్గా దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. తర్వాత మొదటి రెస్పాన్స్లోనే తాము ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించారు. మెగా డిఎస్సి గురించి కావచ్చు, ఇతర హామీలు, సిపిఎస్ లాంటి చాలా సంక్లిష్టమైన పని, అది మామూలు పని కాదు సిపిఎస్. సో అందువల్ల అలాంటి హామీల గురించి ఇచ్చాడు కనుక ఒక అకౌంటబిలిటీ ఉంటాం, ఒక బెటర్ పాలన పైన కేంద్రీకరిస్తామన్నారు. అది గనక అమలు చేస్తే అది ఆంధ్రప్రదేశ్కి మంచిది, కూటమికి కూడా మంచిది. రైట్. ఇప్పుడే రాజ్భవన్కి జగన్ కూడా తన రాజీనామా లేఖను పంపించినట్లు తెలుస్తుంది. అది ఖచ్చితంగా ఎలాగో ఓటమి తర్వాత పంపాల్సిన అవసరం ఉంది. ఆయన రాజీనామా లేఖను కూడా రాజ్భవన్కి, గవర్నర్కి పంపినట్లు ఇప్పుడే మనకు సమాచారం అందుతుంది. మొత్తానికి ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్ తప్పుకున్నట్లు మనం చెప్పొచ్చు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఇలాంటి ఫలితం ఊహించలేదంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భం మనకు కనిపించింది. మొత్తానికి ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు ఏం చెప్పాయి అటు విపక్షానికి కానీ అధికార పక్షానికి కానీ అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు మీరు? చాలా ముఖ్యమైన ప్రజలకు సంబంధించి అంటే మీరు ప్రజలకు ఉచితాలు ఇస్తే సరిపోదు, ప్రజలకు డబ్బులు పంచితే సరిపోదు, ఆర్థిక వృద్ధి లేని, ఉపాధి అవకాశాలు పెంచని, సంక్షేమము
ఎకనామిక్గా అన్సస్టైనబుల్ అని చాలామంది ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. అది పొలిటికల్గా కూడా అన్సస్టైనబుల్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు ఇది. అందువల్ల ఎకనామిక్ గ్రోత్ పైన, ఎంప్లాయ్మెంట్ పైన, అంటే ప్రజలను ప్రభుత్వం నుంచి నిరంతరం శాశ్వతంగా సంక్షేమ పథకాలు అందుకునే నిస్సహాయులు కాదు, ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుని తన కాళ్ళపైన తాను నిలబడేలా ఉండాల్సిన వారు అనేటువంటి ఒక లెసన్ ఇన్ ఎకనామిక్స్, లెసన్ ఇన్ పొలిటికల్ ఎకానమీ, లెసన్ ఇన్ పబ్లిక్ పాలసీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. సో అందువల్ల ఆ తీర్పు కనుక అమలైతే ఆంధ్రప్రదేశ్కు మంచి అభివృద్ధి కూడా జరుగుతుంది. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ ఫలితాలు భారతదేశంలో ఒక కీలక సమయంలో వచ్చాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లు మోడీ బలం తగ్గి ఇక్కడ చంద్రబాబు నాయుడు బలం పెరిగింది, అక్కడ బీజేపీ బలం తగ్గి ఇక్కడ కూటమి బలం పెరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేంద్రం ఇంత 10 ఏళ్లుగా అమలు చేయని హామీలు, విభజన చట్టంలో చెప్పింది చేయని వాటిపైన ఒక తమదైన ఒక పద్ధతిలోనైనా ఒత్తిడి పెంచి వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం సాధించాలి. రైట్ నాగేశ్వర్ గారు, ఇక తెలంగాణ విషయాన్ని క్విక్గా కంప్లీట్ చేద్దాం. మనం తెలంగాణలో ఎగ్జాక్ట్ మనం మొదటి నుంచి అనుకుంటున్నట్టే 8 బీజేపీ, 8 కాంగ్రెస్, 1 ఎంఐఎం. మెదక్ వస్తుందని బీఆర్ఎస్ భావించినప్పటికీ రాలేదు. అందులో ఇంట్రెస్టింగ్గా మనకు పోలింగ్ పర్సంటేజ్ అంటే ఎన్ని ఓట్ల శాతం వచ్చింది చూస్తే 2023 ముందటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 39.4% ఓట్లు వస్తాయి. ఈసారి పెరిగింది, ఇంకా 40.11% ఓట్లు వచ్చాయి కాంగ్రెస్కి. బీజేపీకి 13.9 అంటే 14% మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అది ఏకంగా 35% చేరింది. మనం 25-30 వరకు వస్తుంది అనుకున్నాం, అది 35% చేరింది. బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం 37.35% నుంచి ఏకంగా 16.7% పడిపోయింది. దారుణంగా పడిపోయింది. ఆ పడిపోయిందంతా మ్యాక్సిమం బీజేపీ వైపు వెళ్ళినట్లే మనకు కనిపిస్తుంది. ఏ ఒక్క దగ్గర కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే నాగేశ్వర్ గారు, 17కు 17 స్థానాల్లో బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమైంది. మీరు ఇది మనం చాలా కాలంగా చెప్పుకుంటాం, బీజేపీ ఓట్లు పెరుగుతాయి, సీట్లు పెరుగుతాయని చాలాసార్లు చెప్పాము. అంటే 17కు 17 రెండో చోట కూడా బీఆర్ఎస్ అదొక సిగ్నిఫికెంట్. 17కు 17 ఇంకా ఇక్కడ క్లియర్గా కనబడుతుంది అంటే కాంగ్రెస్ ఓటు మారలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత వచ్చిందో 0.7% ఎక్కువనే వచ్చింది. కానీ మీరు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 37% వచ్చింది, అది ఇప్పుడు 17% తగ్గింది. అంటే ఎగ్జాక్ట్గా 20% ఓటింగ్ కోల్పోయింది. మనం మీరు నేను కూర్చొని మాట్లాడుకున్న సమయంలో అనేక సార్లు చెప్పానండి, బీఆర్ఎస్ ఓటు సగానికి సగం తగ్గనుంది, సగానికి సగం తగ్గది బీజేపీకి పోతుంది అని. ఇలా చూడండి, బీజేపీ 14 నుంచి 34 వచ్చింది, ఎగ్జాక్ట్లీ 20% పెరిగింది. అంటే బీఆర్ఎస్ ఓటింగ్ 20% తగ్గింది, బీజేపీ 20% కాపాడుకుంది, కాంగ్రెస్ ఓటు తాను. అంటే ఇది ఇట్ ఇస్ మోర్ ఏ బీజేపీ విన్ కాదు, బీఆర్ఎస్ లాస్. బీఆర్ఎస్ ఓటర్ కాస్త పూర్తిగా బీజేపీ షిఫ్ట్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేకత కూడా మనం చూడలేము, ఎందుకంటే తన ఓటు బ్యాంక్ తాను 40% కాంగ్రెస్ ఓటు ఎట్లా జరుగుతుంది. సో మీకు బీఆర్ఎస్ ఓటు టోటల్ గా బీజేపీ షిఫ్ట్ అయింది. ఇది టెంపరీ షిఫ్టా పర్మనెంట్ షిఫ్టా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తేలాల్సింది. ఇది టెంపరీ షిఫ్ట్ అయితే బీఆర్ఎస్ కు ప్రమాదం లేదు. ఇది పర్మనెంట్ షిఫ్ట్ అయితే మాత్రం బీఆర్ఎస్ కర్ణాటకలో జేడీఎస్ లాగా మారుతుంది. సో అందువల్ల కేసీఆర్ కు ముందున్న సవాల్ దీని పర్మనెంట్ షిఫ్ట్ కాకుండా చూపుకోవాలి. రైట్, ఇక ఫైనల్ గా నేషనల్ పాలిటిక్స్ విషయంలో లాస్ట్ కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు ఎన్డీఏ మనం చూస్తున్నాం స్క్రీన్ పై ఫిగర్స్, 290 సీట్లకు పరిమితమైంది. ఇండియా కూటమి 235 సీట్ల దగ్గర ఆగి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదర్స్ 18 ఉన్నారు. ఇందులో ఎన్డీఏ కూటమిలో మనం అనుకున్నట్టు జేడీయూ నితీష్ కుమార్, అదేవిధంగా నితీష్ కుమార్ పార్టీకి జేడీయూకి 15 సీట్లు ఉన్నాయి. చంద్రబాబు టీడీపీకి 16 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. అయితే ఇంట్రెస్టింగ్ నేషనల్ పాలిటిక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇప్పుడే మనకు అందుతుంది. అదేంటంటే ఇండోర్, మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఎంపీ 11,75,000 ఓట్ల మెజార్టీ, ఇదే ఇండియాలో రికార్డ్ మెజార్టీ. ఇప్పుడు అక్కడ గెలిచింది. అక్కడ 2వ స్థానంలో 2,18,000 ఓట్లు నోటాకు పడ్డాయి. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ స్వయంగా పిలుపునిచ్చింది నోటాకు ఓటేయమని. అంటే అక్కడ మరి కాంగ్రెస్ అభ్యర్థి సంథింగ్ హ్యాపెన్ అయితే. అవును, కాంగ్రెస్ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకొని నోటా కోట అన్నారు. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థికి కేవలం 50,000 ఓట్లు వచ్చాయి. నోటాను మనం క్యాలిక్యులేట్ చేయం కాబట్టి ఇండిపెండెంట్ పైన 11,75,000 ఓట్ల మెజార్టీ. అంటే అందుకే అదొక పెక్యులర్ సిచ్యువేషన్, అది ప్రధానం కాదు. కానీ ఈ నేషనల్ ఎలక్షన్స్ ఏంటంటే 2014-19తో పోలిస్తే
మోడీ గ్లామర్కు గణనీయంగా దెబ్బ తగిలింది. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇది కూడా మోడీకి దెబ్బ తగలబోతుంది, బీజేపీకి దెబ్బ తగలబోతుంది అని. సో దెబ్బ తగిలింది ఎక్కడ? హిందీ రాష్ట్రాల్లో దెబ్బ తగిలింది. అది ఇంకా కీలకం. సో హిందీ అందులో ఎస్సీ డామినేటెడ్ సీట్స్లో బాగా దెబ్బ తగిలింది. అంటే దళిత్ ఓటు పెద్ద దళిత్ డామినేటెడ్ సీట్స్లో కాంగ్రెస్ బెనిఫిట్ అయింది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఎగ్జాక్ట్ నెంబర్ మీరు చెప్పాలి 100 దగ్గరగా అరౌండ్ ఫిగర్కి వచ్చింది. ఇది కాంగ్రెస్ 100 దాటదు అని అన్నాం, కానీ 100 దాకా రావడం కూడా ఒక విశేషమైనటువంటి రివైవల్. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎన్డీఏకు 290 క్లియర్ మెజార్టీ ఉంది, మ్యాజిక్ ఫిగర్ దాటింది ఎన్డీఏ పరంగా. బీజేపీ దాటలేదు కానీ ఎన్డీఏ దాటింది. అయినా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు, రాబోయేది ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలో కదా. ఒక్కసారి విందాం అది మనం. ఇంకా చర్చలు నడుస్తున్నాయి. యూపీఏ కూటమి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాల మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. అది కూడా కావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా ఏదేమైనా సరే పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన 3 నెలల్లో ఎన్నికలు జరిగితే భువనగిరి, నల్గొండలో ఇద్దరం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలుగా తక్కువ మెజార్టీతో గెలిచినాం. ఇవాళ భువనగిరిలో కూడా 2.5 లక్షల మెజార్టీతో అక్కడ అభ్యర్థి. ఇంకా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, చర్చలు జరుగుతున్నాయని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎవరితో చర్చలు జరుగుతాయి? నితీష్ కుమార్ చంద్రబాబుతోనే. ఆ రెండే మేజర్ ఇప్పుడు. అంటే పొలిటికల్ పాసిబిలిటీ అయితే క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే 15 సీట్లు టీడీపీకి వచ్చాయి. అవును, 15 నితీష్ కుమార్కి వచ్చాయి. నితీష్ కుమార్ నిన్న మొన్నటి దాకా ఇండియా కూటమిలో ఉన్నాడు. ఇద్దరు ప్రత్యేక హోదా అడుగుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ మాట్లాడుకొని మా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తే మేము ఎన్డీఏలో ఉంటాం, మాకు ఎవరు మాకు ప్రజలు ముఖ్యం, రాజకీయాలు ముఖ్యం కాదు. ప్రత్యేక హోదా మీరే ప్రామిస్ చేశారు మాకు వెంకన్న సాక్షిగా. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము 31 మందివి మీకు మద్దతు ఇవ్వం అంటే బీజేపీ బలం ఎన్డీఏ బలం 259 పడిపోతుంది. ఇటు వస్తే 274 అవుతుంది. అవకాశం ఉందంటారా అలా ఇండియా కూటమికి నితీష్ కుమార్ చంద్రబాబు వెళ్ళే ఛాన్స్ ఉందా? వాళ్ళు వెళ్తారని అనను, కానీ ఈ డిమాండ్ పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తాను. నా కోరికల్లా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మొత్తానికి ఈరోజు అటు కేంద్రంలో కానీ ఇటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫలితాలు వచ్చాయి. అన్ని ఫలితాలపై భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, మోడీ 294 సీట్లకే ఎన్డీఏ పరిమితమైన నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది మనకు మరొక 2-3 రోజుల పాటు ఇదే రాజకీయ అంశంగా ఉండబోతుంది. ఇది స్పెషల్ అనాలిసిస్ విత్ నాగేశ్వర్.